దాచేపల్లి పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ కందుల జాన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటరత్నం మాట్లాడుతూ ఎంపీపీ సెలవు పెట్టడంతో వైస్ ఎంపీపీ కందుల జాన్ను ఇన్ఛార్జిగా ఎంపీపీగా కొనసాగుతారని, గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా గ్రామ సర్పంచులు అందరూ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశం అనంతరం వైసీపీ పార్టీ కార్యాలయంలో నూతన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన కందుల జాన్ను పలువురు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూలగుండ్ల కృష్ణకుమారి ప్రకాష్ రెడ్డి, మండల కన్వీనర్ కోట కృష్ణ, టమాటా సుబాని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జాకీర్ హుసేన్, నాయకులు మందపాటి రమేష్ రెడ్డి, బుర్రి విజయ్ కుమార్ రెడ్డి, బొత్తుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీళ్ళ బోరింగ్లు చెరువులు అన్నీ కుశలంగా జనానికి అందరికీ అన్ని గ్రామాల్లో కరెంటు నీళ్ళ సప్లా సరళంగా అందాలని కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. ఉదయపూర్వకంగా అయితే గతంలో మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాక మన మండల ప్రెసిడెంట్ ఎస్సీకి వచ్చినా కానీ మనకు వచ్చినందుకు మన మహేష్ రెడ్డి గారు మండల నాయకులు మొత్తం కూడా జాన్ గారికి ఇద్దామని మన ఎమ్మెల్యే గారికి చెప్పిన వల్ల ఎమ్మెల్యే గారు కూడా సరే మీ నిర్ణయం ప్రకారంగా మీరు నిర్ణయించుకోండి, ఓటు పంచాయతీ వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎమ్మెల్యే గారు చెప్పినందుకు ఈ పార్టీ నాయకులు అందరూ కూడా సరే జాను నిలబెడితే మనకు అనుకూలంగా ఉన్నాడు, సరే నుంచి పార్టీకి అనుకూలంగా నడిచిండు, గౌరవంగా పోయేవాడు కాదు అనే భావనంగా మనం నిర్ణయించారు. సరే తిరిగినాక మళ్ళా నా ఒక్కడ కాదు, ఎస్సీలు బీసీలు ఓరువైనా అందరూ చేసినట్టే కానీ నేను జాయిన్ చేస్తున్నాను అనుకోవద్దు. మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రికి మన ఎస్సీలు కానీ బీసీలు కానీ తక్కువ జాతులు అనేది మనం తడవకుండా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పంపించి మన కాసు మహేష్ రెడ్డి మెజార్టీలో తీసుకురావాలని కాసు మహేష్ రెడ్డి గారిని కుప్పలు దోసుకొని పక్కకు పోయి అలా మళ్ళీ పక్క తొప్పులు దొక్కే వాళ్ళని భగవంతుడే వాళ్ళని చూస్తాడు. కాసు మహేష్ రెడ్డి గారు మంచి మెజార్టీలో తీసుకొని ప్రతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండి పనిచేస్తారని కూడా ఆశిస్తూ, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులు కూడా తెలియజేయడం ఏంటంటే మనం ఏదైతే పార్టీకి కష్టపడి పనిచేసినప్పుడు ఆ రోజు కాకపోయినా కూడా ఖచ్చితంగా పార్టీ ఏదో టైంలో గుర్తిస్తుంది. పదవులు దాని నాయకులు కూడా అప్పుడు ఎమ్మెల్యే కావచ్చు లేదా ఎంపీ గారు కావచ్చు మనల్ని గుర్తించి మనకి పదవిత్ర కానీ మన పదవి అన్నంత మాత్రాన పదవి ఎప్పుడు రాదు. ఈరోజు జాన్ గారికి అవకాశం వచ్చింది. ఎప్పటి నుంచో పార్టీకి కష్టపడి పార్టీ ఎన్నింటో ఉంటున్నాడు కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మంచి పేరు తీసుకొచ్చి నాయకులకి మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకోవాలని ఆశిస్తూ జాన్ గారికి మరొక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.